Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi Telugu subject ki sambandhinchi Sandulu ane topic nunchi important bits aithe chusukundamu. Exam ki velle mundu ivi meeku చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్ లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ ప్రశ్న, 2 అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఏంటి? ఫస్ట్ వన్ ఆగమము, సెకండ్ వన్ ఆదేశము, థర్డ్ వన్ ఏకాదేశము, ఫోర్త్ వన్ బహుళము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని ఏకాదేశము అంటాము. సో మనం ఒకసారి తెలుసుకుందాం, ఏకాదేశం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, ఈ వైకల్పికం అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఇచ్చారు ఏకాదేశము అంటే ఏంటి, పూర్వపదంలోని చివరి అచ్చు, అలాగే పరపదంలోని మొదటి అచ్చు. పూర్వపదము అంటే ఇది, పరపదము అంటే ఇది, మధ్యలో ప్లస్ గుర్తు ఉంటుంది కదా. సో పూర్వపదములోని చివరి అచ్చు, పరపదములోని మొదటి అచ్చు కలిసి వాటికి సమానమైన ఒకే అచ్చుగా కానీ లేదా పరపదంలోని మొదటి అచ్చు కానీ వస్తే వాటిని ఏకాదేశము అంటారు. అనగా 2 అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అతడు ప్లస్ ఉన్నాడు. సో ఇది ఒక పదం అండి. అతడు ప్లస్ ఉన్నాడు, డూలో ఏముంది, ఊ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏముంది, ఊ ఉంది. డూలో ఊ ఉంది, అలాగే ఇక్కడ పరపదంలోని మొదటి అక్షరం కూడా ఊ ఉంది. కాబట్టి ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ టు ఊ వచ్చింది. అతడున్నాడు అని వచ్చింది. అతడున్నాడు కొంచెం రాయడం ఇక్కడ నాకు కష్టమవుతుంది, సో అడ్జస్ట్ అయిపోండి. సో అతడున్నాడు, అతడు ప్లస్ ఉన్నాడు, అతడున్నాడు అంటే ఊ ప్లస్ ఊ ఈక్వల్స్ టు ఊనే వచ్చింది. అంటే పూర్వపదంలోని చివరి అచ్చు ఏదైతే ఉందో ఊ అనేది, అలాగే పరపదంలోని మొదటి అచ్చు ఏదైతే ఊ ఉందో, సో మొదటి ఈ 2 కలిపి ఒకే అచ్చు, దీనిలో చివరి అచ్చు కానీ దీంట్లో మొదటి అచ్చు కానీ వస్తే దాన్ని ఏకాదేశము అంటారు. అంటే 2 అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడాన్ని మనము ఏకాదేశం అని అంటాము. సో క్లియర్ అయింది కదా ఇక్కడికి మీకు ఇది. సో ఏకాదేశం అంటే ఇది. సో నెక్స్ట్ మనం ఏం చూసుకుందాము, ఆదేశం అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఒక్క నిమిషం. సో ఆదేశము అంటే ఏంటి, ఒక అక్షరము శత్రువు వలె వచ్చి చేరడము. పూర్వపర పదాలలోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు.
అర్థమైందా? ఒక అక్షరం అనేది శత్రువు వలె వచ్చి చేరడం అనమాట. పూర్వపర పదాల్లో అక్షరాల్లో ఒక అక్షరాన్ని పూర్తిగా తొలగించేసి దాని స్థానంలో వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము, అక్కడి నుంచి వచ్చి చేరిపోయింది, సో ఆదేశము అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకుంటే రిత్త ప్లస్ పోవు, రిత్త ప్లస్ పోవు. సో దీనికి ఏమొస్తుంది? రిత్త ఓవు, రిత్త ఓవు. సో రిత్త ప్లస్ పోవు, రిత్త ఓవు ఎలా వచ్చింది? పూర్వపదంలోని అక్షరం తా అనేది, ఇక్కడ పూర్వపదంలోని అక్షరం తా అనేది, అలాగే పరపదంలోని అక్షరం పా అనేది ఈ సంధి కార్యం జరిగినప్పుడు ఈ పో స్థానంలో ఓ వచ్చి చేరిపోయింది. ఇక్కడ ఇది రాలేదు, అలాగే ఈ అక్షరం కూడా రాలేదు. కొత్త అక్షరం అనేది ఓ అనేది కొత్త అక్షరం వచ్చి చేరిపోయింది. కాబట్టి ఇక్కడ మనము ఆదేశము అంటారు. ఒక అక్షరం అనేది శత్రువు వలె చేరడము, పూర్వపర పదాల్లోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు. సో ఇక్కడికి మీకు ఏకాదేశము, ఆదేశము అనేది క్లియర్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చూసుకుందాం? ఆగమం చూసుకుందామండి. సో మనకి ఆగమం అనేది ఏ విధంగా వస్తుంది? ఆగమం అంటే ఏంటి? ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమము అంటారు. శత్రువు వలె వచ్చి చేరడం ఆదేశం అయితే, మిత్రుని వలె వచ్చి చేరడం ఆగమం అవుతుందండి. ఎలా అంటారు? ఉన్న వాటిలో ఏది తొలగించకుండానే మరొక అక్షరం వచ్చి చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వేల్పు ప్లస్ ఆవు, వేల్పుటావు, వేల్పు కావాలంటే రాసుకోండి ఫ్రెండ్స్, ప్లస్ ఆవు, వేల్పు ప్లస్ ఆవు, వేల్పు టావు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ అనేది ఆగమంగా వచ్చింది. ఇట్ అనే అక్షరము ఆగమంగా వచ్చి చేరింది. ఇక్కడ ఇల్ ప్లస్ పా ప్లస్ ఊ కదా, ఇక్కడ ఊ అనేది అలాగే ఉంది, వేల్పు అనే దాంట్లో అలాగే ఉంది ఊ అనేది. ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం అలాగే ఉంది, అలాగే ఆవు అన్న పరపదంలోని ఫస్ట్ అక్షరం కూడా ఆ అనేది అలాగే ఉంది. ఎందుకంటే ఇట్ ప్లస్ ఆ టా అవుతుంది కాబట్టి. సో మనకి ఈ రెండు అలా ఉండగా ఇట్ అనే ఒక అక్షరం అనేది కొత్తగా మిత్రుని వలె వచ్చి చేరింది కాబట్టి ఆగమము అంటారు. ఏదైనా ఒక అక్షరము ఎటువంటి అక్షరాల్ని పోగొట్టకుండా కొత్తగా వచ్చి చేరితే దాన్ని ఆగమము అంటారు. పూర్తిగా అక్షరాలు పోయి కొత్త అక్షరం వచ్చి చేస్తే ఆదేశము అంటారు. సో ఈ విధంగా మనము ఆగమము అంటారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నిత్యము ఒకసారి చూసుకుందామండి. సో నిత్యము అంటే ఏంటి? తప్పకుండా సంధి జరగడం అండి. తప్పకుండా సంధి జరగడాన్ని నిత్యము అంటారు. ఉదాహరణకు మనం తీసుకుంటే విశ్వము ప్లస్ ఎల్లా, విశ్వం ప్లస్ ఎల్లా ఏమవుతుంది? విశ్వమెల్లా, విశ్వమెల్లా. అంటే ఖచ్చితంగా అక్కడ మనకి సంధి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా సంధి జరగడాన్ని నిత్యము అంటారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ సీత ప్లస్ అయ్యా, సీతయ్య, విశ్వం ప్లస్ ఎల్లా, విశ్వమెల్లా. విశ్వం ఇం అనేది అలాగే ఉంది, ఏ అనేది అలాగే ఉంది. సో మనకి అది కలిసి వచ్చిందనమాట విశ్వమెల్లా అనేది. సో ఉకార సంధి నిత్యం అనమాట. సో ఈ విధంగా సంధి తప్పకుండా జరగడాన్ని నిత్యము అని అంటారు. సో ఇది మీకు క్లియర్ అయిపోయింది. సో మనము ఏకాదేశము, ఆదేశము, ఆగమము, నిత్యము 4 తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము వైకల్పికం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ వైకల్పికము అంటే ఏంటి? సంధి ఒక్కోసారి జరగడము, మరొకసారి జరగకపోవడము. ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదు. సో అటువంటి టైంలో మనము వైకల్పికము లేదా విభాష అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మేనా ప్లస్ అత్త, మేనత్త, ఆ ప్లస్ ఆ మనకి నా అనేది అక్కడ సంధి జరిగింది, సేమ్ అదే వచ్చేసింది. మేనా ప్లస్ అత్త, మేనయత్త, మేనయత్త అక్కడ మనకి యా అనేది నిషేధంగా వచ్చిందనమాట. ఒకసారి సంధి జరిగింది, అలాగే ఒకసారి సంధి జరగలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మేనా ప్లస్ అత్త, మేనత్త. మనం ఇలా మేనత్త అని రాసిస్తే మనకి సంధి జరిగింది. చెప్పుకున్నాను కదా, నిత్యం అనేది మనకి సంధి ఖచ్చితంగా జరగడం, నిత్యం అనేది సంధి జరిగింది. అలాగే ఒకసారి మనకి సంధి అనేది జరగలేదు, పూర్తిగా జరగలేదు. మేనా ప్లస్ అత్త, మేనయత్త వచ్చింది, మేనయత్త.
ఇక్కడ యా అనేది వేరుగా ఉంది కాబట్టి నిషేధం. సో ఒకసారి సంధి జరగడాన్ని, ఒక్కోసారి సంధి జరగకపోవడాన్ని మనము ఈ యా అనే పదము ఆగమంగా వచ్చి చేరింది. సో ఒక్కోసారి సంధి జరుగుతుంది, ఒక్కోసారి సంధి జరగట్లేదు. మనకి ఏంటి ఆగమం అంటే ఏం చెప్పాము, మిత్రుని వల్లే యా అనే అక్షరము వచ్చి చేరింది. కాబట్టి ఇటువంటి వాటిని మనము వైకల్పికము లేదా విభాష అని అంటాము. సో ఇక్కడికి మీకు ఇది క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ మనము బహుళం గురించి చూసుకుందాము. అంటే బహుళము అంటే ఏంటి? బహుళం అంటే అనేక విధాలు. అకార సంధి అనేది బహుళం అండి. 4 విధాలుగా సంధి జరుగుతుంది. నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధము. ఈ విధంగా 4 రకాలుగా సంధి జరిగితే బహుళము అని అంటారు. నిత్యము అంటే ఏం చెప్పాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రామ ప్లస్ అయ్య నిత్యము, మనకి సంధి అనేది తప్పకుండా జరిగింది. అలాగే నిషేధము అంటే ఏంటి? సంధి అనేది అసలు జరగలేదు, ఒక అక్షరం మిత్రుని వల్లే వచ్చి చేరింది. అలాగే వైకల్పికము అంటే ఏం చెప్పాము? మనకి ఒక్కోసారి సంధి జరగడము, ఒక్కోసారి సంధి జరగకపోవడము. అలాగే అన్య విధము అంటే అనేక రకాలుగా జరగడం. సో ఈ విధంగా మనకి అనేక రకాలుగా 4 రకాలుగా లేదా అనేక రకాలుగా ఒక సంధి జరిగింది అంటే అటువంటి టైంలో మనము బహుళము అని అంటాము. సో ఇక్కడికి మనకి ఇది క్లియర్. నెక్స్ట్ ఆమ్రేడితము. ఆమ్రేడితము అంటే ఏంటి? ద్విరక్తము యొక్క రూపము ఆమ్రేడితము అనగా ఒకే పదాన్ని మనము 2 సార్లు చెప్పినప్పుడు రెండవసారి చెప్పిన పదము ఆమ్రేడితము అవుతుంది. మీకు ఇక్కడ ఇవ్వలేదు కదా, బట్ నెక్స్ట్ మనకి క్వశ్చన్స్లో ఆమ్రేడితం అనేది కూడా వస్తుంది. సో దీని గురించి కూడా మీరు అందుకే తెలుసుకోవడం మంచిది. ఆమ్రేడితము అంటే ఏంటి ఫ్రెండ్స్? ద్విరుక్తము యొక్క రూపం. అంటే ఒక పదాన్ని మనము 2 సార్లు చెప్పినప్పుడు రెండవసారి చెప్పిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఎలా? ఆహా ప్లస్ ఆహా. ఆహాహా వస్తుంది కదా, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఇది రెండవ పదము. ఈ ఆహా, రెండవ ఆహా అన్న పదాన్ని మనము ఆమ్రేడితము అంటారు. అలాగే అమ్మ ప్లస్ అమ్మ, అమ్మమ్మ. అమ్మ ప్లస్ అమ్మలో రెండవ అమ్మను మనము ఆమ్రేడితము అని అంటారు. సో ఇక్కడికి మీకు ఇది క్లియర్ అయింది. సో నెక్స్ట్ సంశ్లేషము. సంశ్లేషము అంటే ఏంటి? సో సంశ్లేషము అంటే సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషము అంటారు. సంశ్లేషం అండి. సంశ్లేషం అంటే సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు చేరడాన్ని సంశ్లేషం అంటారు. సో మనం ఎలా రామున్ ప్లస్ కొలిచెదా, రామున్ ప్లస్ కొలిచెదా, రామున్ గొలిచెదా. ఇన్ కింద కా వచ్చింది, రామున్ గొలిచెదా అవుతుంది. సో ఈ విధంగా మనకి మొదటి పదంలోని చివరి హల్లును రెండవ పదంలోని మొదటి హల్లు సంశ్లేషం అంటే కలిపి రావడాన్ని మనము ఈ యొక్క సంశ్లేషం అని అంటారు. అలాగే నెక్స్ట్ లోపము అంటే ఏంటి? లోపము అంటే సంధి జరిగేటప్పుడు ఏదైనా ఒక అక్షరం లోపించడం అండి. పూర్తిగా లోపిస్తే అటువంటి వాటిని మనము సంధి లోపము అని అంటారు. సో ఇక్కడికి మనకి ఇవి పారిభాషిక పదాలు అనేవి క్లియర్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్కి ఆన్సర్ని మీరు ఈజీగా చేసేయగలరు కదా. సో ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసెస్ చెప్పే ముందే మీకు ఎగ్జామ్ కానీ జరిగిపోయినట్లయితే మాత్రం మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. సో మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మరి మీరు చేసేసారా? ఫాస్ట్గా ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది సో చెప్పేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం అనేది ఏకాదేశం అని చెప్పాను కదా. సో సెకండ్ క్వశ్చన్ అండి, తప్పకుండా సంధి వచ్చుట ఏమవుతుంది? సో ఈజీగా ఆన్సర్ చేసేయండి. మరి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తప్పకుండా సంధి వచ్చుట నిత్యము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మిత్రుని వలె ఒక అక్షరం వచ్చి చేరుట ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఆదేశము, సెకండ్ వన్ ఆగమము, థర్డ్ వన్ వైకల్పికము, ఫోర్త్ వన్ ఏకాదేశము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫాస్ట్గా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిత్రుని వలె ఒక అక్షరం వచ్చి చేరుటని మనము ఆగమం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధం గల భాగాలని ఏమంటారు? ఇప్పుడే చెప్పా. సో ఫస్ట్ వన్ విభాష, సెకండ్ వన్ ఏకాదేశం, థర్డ్ వన్ నిత్యము, ఫోర్త్ వన్ బహుళము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బహుళం అండి, ఇప్పుడే చెప్పాగా. సో నెక్స్ట్ క్వశ్చన్, సంధి ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవట.
ఫస్ట్ వన్ వైకల్పికం, సెకండ్ వన్ నిత్యం, థర్డ్ వన్ ఆదేశం, ఫోర్త్ వన్ ఏకాదేశం. ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో సంధి ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవడాన్ని వైకల్పికం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద్విరక్తపము యొక్క పరరూపం ఏది? ఫస్ట్ వన్ ద్విత్వము, సెకండ్ వన్ ఏకాదేశము, థర్డ్ వన్ సంశ్లేషము, ఫోర్త్ వన్ ఆమ్రేడితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద్విరక్తపు యొక్క పరరూపము ద్విరుక్తాన్నే మనము ఆమ్రేడితం అని కూడా అంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, శత్రువు వలె ఒక అక్షరం వచ్చి చేరుట ఏమవుతుంది? ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ ఆగమము, సెకండ్ వన్ ఆదేశము, థర్డ్ వన్ ఏకాదేశము, ఫోర్త్ వన్ నిత్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మ. మీకు క్లాసెస్ కూడా ఏపీకి వేరేగా తెలంగాణకి వేరేగా ఈ విధంగా సందులు కూడా మీకు టెక్స్ట్ బుక్స్ నుంచి చేయమంటే ఒక వీడియో చేస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అలాగే ఎక్స్ప్లెయిన్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాలి. సో మనకి శత్రువు వలె ఒక అక్షరం వచ్చి చేరడాన్ని ఏమని చెప్పాను నేను? మరి సెకండ్ వన్ ఆదేశం అండి, ఆదేశం. సో నెక్స్ట్ క్వశ్చన్, ధీరురాలు ఇందులో సంధి కార్యం ఏది? ఫస్ట్ వన్ ఏకాదేశం, సెకండ్ వన్ ఆదేశం, థర్డ్ వన్ నిత్యం, ఫోర్త్ వన్ ఆగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగమము, ధీరు ప్లస్ ఆలు, ధీరురాలు. సో సంధి కార్యం వచ్చేసి మనకి ఆగమము. నేను ఆల్రెడీ చెప్పాను వివరించి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదంలోని చివరి హల్లు రెండవ పదంలోని మొదటి హల్లు చేరుట. ఫస్ట్ వన్ ద్విత్వం, సెకండ్ వన్ సంయుక్త, థర్డ్ వన్ ఆమ్రేడితం, ఫోర్త్ వన్ సంశ్లేషం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంశ్లేషం ఆల్రెడీ చెప్పాగా. సో మధ్యలో ఎవరైనా సరే లైవ్లో ఎంటర్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆదేశ సందులు ఏవి? సో ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకి కొంచెం మారుతుంది. సో ఫస్ట్ వన్ ఎనాదేశము, సెకండ్ వన్ దుగాగమ సంధి, థర్డ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, ఫోర్త్ వన్ వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎణాదేశ సంధిని మనము ఆదేశ సంధి అని అంటాము. అలాగే సంస్కృతంలో నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో ఏకాదేశ సంధులు ఏవి? ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ, సెకండ్ వన్ గుణ సంధి, థర్డ్ వన్ వృద్ధి సంధి, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్కృతంలో ఏకాదేశ సంధులు ఏంటేంటి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. ఈ మూడు కూడా మనకి ఏకాదేశ సంధులు. కానీ ఇక్కడ ఆదేశ సంధులకి ఎణాదేశ సంధి మాత్రమే సంస్కృత సంధుల్లో ఆదేశ సంధి. మిగతా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి ఇవన్నీ కూడా ఏకాదేశ సంధులు. అలాగే ఆదేశ సంధుల్లో ఇంకేంటేంటి వస్తాయి? ద్విరుక్త టకార సంధి, సరళాదేశ సంధి, గసడ దవాదేశ సంధి, అలాగే పుంప్వాదేశ సంధి. ఇవి కూడా మనకి ఆదేశ సంధుల క్రిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో ఏకాదేశ సంధులు ఏవి? ఫస్ట్ వన్ అకార సంధి, సెకండ్ వన్ ఇకార సంధి, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తెలుగులో వచ్చేసరికి ఏకాదేశ సంధులు అకార సంధి అలాగే ఇకార సంధి. ముందు మనము ఇక్కడ సంస్కృతంలో ఏకాదేశ సంధుల గురించి తెలుసుకున్నాము, కానీ ఇక్కడ మనకి తెలుగులో ఏకాదేశ సంధులు అకార సంధి, ఇకార సంధి. సో నెక్స్ట్ క్వశ్చన్, లతాంతమును విడదీయగా. ఫస్ట్ వన్ లతా ప్లస్ అంతము, సెకండ్ వన్ లతి ప్లస్ అంతం, థర్డ్ వన్ లతా ప్లస్ అంతం, ఫోర్త్ వన్ లత్ ప్లస్ అంత ప్లస్ ము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ కాదండి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సవర్ణ దీర్ఘ సంధి ఇది లతా ప్లస్ అంతము, లతాంతము. సవర్ణ దీర్ఘ సంధిలో ఏమేమి వస్తాయి? ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు, ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు, ఆ ప్లస్ ఆ అయినా రావచ్చు. సో ఏదైనా రావచ్చు, బట్ ఇక్కడ మనం లతాంతము విడదీయగా మాత్రం లతా ప్లస్ అంతము. సో ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో హల్ సంధి ఏది? ఫస్ట్ వన్ జస్త్వ సంధి, సెకండ్ వన్ శ్చుత్వ సంధి, థర్డ్ వన్ అనునాసిక సంధి, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హల్ సందులు ఏంటేంటి? జస్వ సంధి, శుత్వ సంధి, అనునాసిక సంధి. ఈ మూడు కూడా మనకి హల్ సందులే. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అచ్ సంధి ఏది? ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ గుణ సంధి, థర్డ్ వన్ వృద్ధి సంధి, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి మూడు కూడా మనకి అచ్ సందులే. అలాగే హల్ సందులు జస్వ సంధి, శృత్వ సంధి, అనునాసిక సంధి. సో నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగుట. ఫస్ట్ వన్ సంధి, సెకండ్ వన్ సమాసం, థర్డ్ వన్ తద్దితం, ఫోర్త్ వన్ శబ్ద పల్లవం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్వ పరస్వరంబులకు పరస్పరం బేకాదేశం బగుటను సంధి అనబడు. సో ఇది మనకి కరెక్ట్ సూత్రం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పితృణం సంధి ఏంటి? ఫస్ట్ వన్ వృద్ధి సంధి, సెకండ్ వన్ యణాదేశ సంధి, థర్డ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, ఫోర్త్ వన్ గుణ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సవర్ణ దీర్ఘ సంధి, పితృ ప్లస్ రుణం, పితృణం. సో మనకి సవర్ణ దీర్ఘ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటండి? ఆ ఈ ఊరులకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం బగుటను సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మహర్షి విడదీయగా. ఫస్ట్ వన్ మహా ప్లస్ హర్షి, సెకండ్ వన్ మహా ప్లస్ ఋషి, థర్డ్ వన్ మహా ప్లస్ ఋషి, ఫోర్త్ వన్ మహర్ ప్లస్ షి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహా ప్లస్ ఋషి, మహర్షి. ఆ ప్లస్ రు ఈక్వల్స్ టు అర్ వచ్చింది కాబట్టి మహర్షి అనేది గుణసంధి. గుణసంధి యొక్క సూత్రం ఏంటండి? అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి సంస్కృతంలో ఏవో ఆర్లను ఏమంటారండి? గుణాలు అంటారు. సో మనకి మహా ప్లస్ ఋషి, మహర్షి అనేది గుణసంధి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పిత్రార్జితం సంధి ఏంటి? ఫస్ట్ వన్ గుణ సంధి, సెకండ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, థర్డ్ వన్ వృద్ధి సంధి, ఫోర్త్ వన్ యణాదేశ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిత్రార్జితం, పితృ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం అనేది మనకి యణాదేశ సంధి అవుతుంది. యణాదేశ సంధి సూత్రం ఏంటండి అసలు? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. యావారాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు. సో ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. సో దీన్ని మనము యణాదేశ సంధి అంటాము. సో ఇక్కడ పిత్రార్జితం వచ్చేసరికి పిత్ర ప్లస్ ఆజితం, పిత్రార్జితం, పితృ ప్లస్ ఆజితం, పిత్రార్జితం అవుతుంది. సో మనకి యణాదేశ సంధి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రుణార్ణం విడదీసి రాయగా. ఫస్ట్ ప్లస్ రుణ ప్లస్ రుణం, సెకండ్ వన్ రుణ ప్లస్ అర్ణం, థర్డ్ వన్ రు ప్లస్ అనార్ణం, ఫోర్త్ వన్ రుణ ప్లస్ ఆర్ణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రుణ ప్లస్ రుణం, రుణార్ణం అవుతుంది. ఆ ప్లస్ రు ఆర్ అవుతుంది. వృద్ధి సంధి ఇది. వృద్ధి సంధి అంటే ఏంటి? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. సో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. సో దీన్ని మనం వృద్ధి సంధి అంటారు. సో రుణ ప్లస్ రుణం ఈజ్ ఈక్వల్ టు రుణార్ణం అవుతుంది. ఐ ఔలను సంస్కృతంలో వృద్ధులు అంటారు. ఓకే, ఇక్కడికి ఇది క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రుణార్ణం సంధి ఏది? ఆల్రెడీ నేను చెప్పేసాను వృద్ధి సంధి అని. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసేయండి, నేనే చెప్పేసాను మీకంటే ముందు. సో మనకి ఏమవుతుంది ఆన్సర్? వృద్ధి సంధి అవుతుంది. సో అంతేగా. సో నెక్స్ట్ క్వశ్చన్,
అణ్వస్త్రం ఏ సంధి? ఫస్ట్ వన్ యణాదేశ సంధి, సెకండ్ వన్ వృద్ధి సంధి, థర్డ్ వన్ గుణ సంధి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేస్తా దీని గురించి కూడా. సో యణాదేశ సంధి అవుతుందండి. అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం. ఆల్రెడీ యణాదేశ సంధి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసా. అలాగే లైవ్లోకి ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం స్టార్టింగ్లో చాలా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో మళ్ళీ వీడియోని ఫస్ట్ నుంచి లైవ్ అయిపోయాక ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, జగన్నాటకం సంధిని విడదీసి రాయండి. ఫస్ట్ వన్ జగన్న ప్లస్ ఆటకం, సెకండ్ వన్ జగత్ ప్లస్ నాటకం, థర్డ్ వన్ జగతి ప్లస్ నాటకం, ఫోర్త్ వన్ జగత్ ప్లస్ నాటకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది జగత్ ప్లస్ నాటకం, జగన్నాటకం. సారీ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో జగత్ ప్లస్ నాటకం, జగన్నాటకం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా అవుతుంది? ఏం సంధిది అసలు? అనునాసిక సంధి అండి. వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచట తపలకు ఇనా ఇనా నా నామాలు అనునాసికాలు పరమైనచో ఆ వర్గ అనునాసికమే ఆదేశంగా వస్తుంది. సో దాన్ని మనము అనునాసిక సంధి అంటారు. ఇది హల్ సంధి. అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? జగన్నాటకం అనేది జగత్ ప్లస్ నాటకం, ఇత్ ప్లస్ నా ఈక్వల్స్ టు నా వచ్చింది. సో జగన్నాటకం అవుతుంది. సో ఇది మనకి అనునాసిక సంధి. సో నెక్స్ట్ క్వశ్చన్, సజ్జనుడు ఏ సంధి? ఫస్ట్ వన్ విసర్గ సంధి, సెకండ్ వన్ జస్వ సంధి, థర్డ్ వన్ శ్రుత్వ సంధి, ఫోర్త్ వన్ యణాదేశ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రుత్వ సంధి. సత్ ప్లస్ జనుడు, సజ్జనుడు. శ్రుత్వ సంధి అంటే ఏంటి? సకార తవర్గాలకు షకార చవర్గాలు పరమైనప్పుడు షకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి. మీకు అసలు అర్థం కాలేదేమో. ఇస్ అంటే తా థా దా దానా అనే వాటికి ఇష్ కత్తిరిసే చా ఛా జా జా ఇనా కలిసినప్పుడు ఇష్ అనే వర్గాలే వస్తాయి. ఇక్కడ చూడండి, సత్ ప్లస్ జనుడు, సత్ ప్లస్ జనుడు సజ్జనుడు, ఇత్ ప్లస్ జా జా వచ్చింది. సో ఇది మనకి సకార తవర్గాలకు శకార చవర్గాలు పరమైనప్పుడు శకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి. సో దీన్ని మనము శ్రుత్వ సంధి అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పయోధరము విడదీయగా. పయోధరము విడదీయగా. సో ఫస్ట్ వన్ పయ ప్లస్ ధరము, సెకండ్ వన్ పయో ప్లస్ అధరం, థర్డ్ వన్ పా ప్లస్ ఓధరం, ఫోర్త్ వన్ పయ ప్లస్ ఓధరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పయః ప్లస్ ధరము పయోధరము అవుతుంది. విసర్గ సంధి. అకారం పూర్వమందున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హా యా వారాలు పరమైనచో విసర్గ ఓకారంగా మారుతుంది. అంటే విసర్గకు ముందు ఉన్న ఆ అనే అక్షరానికి వర్గంలోని తృతీయ అక్షరాలు కానీ చతుర్థాక్షరాలు కానీ పంచమాక్షరాలు కానీ కలిస్తే విసర్గ ఓగా మారుతుంది. సో పయః ప్లస్ ధరము పయోధరము అవుతుంది. ఆ ప్లస్ ధ ఓ అవుతుంది. సో ఇది మనకి విసర్గ సంధి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సంస్కృత సంధి ఏది? ఫస్ట్ వన్ అకార సంధి, సెకండ్ వన్ ఉకార సంధి, థర్డ్ వన్ విసర్గ సంధి, ఫోర్త్ వన్ ఎడాగమ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విసర్గ సంధి ఆల్రెడీ చెప్పా. సంస్కృత సంధులు అలాగే మనకి తెలుగు అచ్చు సంధులు హల్ సంధులు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో మనకి సంస్కృత సంధి వచ్చేసరికి విసర్గ సంధి. సో నెక్స్ట్ వన్ ఆ ప్లస్ రుకా కలిపితే ఏర్పడే సంధి ఏది? ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ వృద్ధి సంధి, థర్డ్ వన్ త్రికము, ఫోర్త్ వన్ గుణ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. గుణసంధి ఆల్రెడీ వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసాను. సో మీరు టకటక ఆన్సర్స్ మాత్రం చేసేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏఓఆర్ అనునవి. ఆల్రెడీ ఇది కూడా నేను చెప్పేశాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఫస్ట్ వన్ త్రికాలు, సెకండ్ వన్ గుణాలు, థర్డ్ వన్ వృద్ధులు, ఫోర్త్ వన్ యక్షులు. సో ఏంటి చెప్పండి ఆన్సర్?
గుణసంధి చెప్పేటప్పుడు చెప్పానండి, AOR అన్నవి గుణాలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి? వృద్ధి సంధి చెప్పేటప్పుడు చెప్పాను. ఫస్ట్ వన్ AA, సెకండ్ వన్ OC, థర్డ్ వన్ IO, ఫోర్త్ వన్ EA. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. IOలను వృద్ధులు అంటారు. అలాగే క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏకైక, సెకండ్ వన్ దేవైశ్వర్యం, థర్డ్ వన్ మహైశ్వర్యం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పేయండి. మరి వృద్ధి సంధి గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ అవుతాయి. ఏక ప్లస్ ఏక, ఏకైక, దేవ ప్లస్ ఐశ్వర్యం, దేవైశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. సో ఇవన్నీ కూడా మనకి వృద్ధి సంధులే. సో నెక్స్ట్ క్వశ్చన్, సరళాలు అంటే ఏంటి? ఫస్ట్ వన్ కచట తప, సెకండ్ వన్ గసడ దవ, థర్డ్ వన్ మావడ, ఫోర్త్ వన్ గజ దద బా, గజడ దబలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇంతకు ముందు క్లాస్లో చెప్పానండి సరళాలు అంటే ఏంటి, పరుషాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో మనకి గజడ దబలను సరళాలు అంటారు, కచట తపలను పరుషాలు అంటారు. సో ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హ్రస్వ ఆకారాన్ని ఏమందరు? ఫస్ట్ వన్ అత్తు, సెకండ్ వన్ ఇత్తు, థర్డ్ వన్ ఉత్తు, ఫోర్త్ వన్ టిత్తు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ అలా ఉన్నాయండి, నేనేం చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హ్రస్వ ఆకారం అంటే పొట్టి ఆకారం అత్తు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక ప్లస్ ఒక. ఫస్ట్ వన్ ఒక, సెకండ్ వన్ ఒకనొక, థర్డ్ వన్ ఒక్కొక్క, ఫోర్త్ వన్ ఒక్కొక్క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎక్స్ప్లెనేషన్స్ అంతా ముందే ఇచ్చేసాను. సో మీరు ఆన్సర్స్ మాత్రం టక చేసేయండి. అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకనొక, ఒక ప్లస్ ఒకనొక. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ విభక్తి మీద ఉత్తునకు అచ్చుపరమైన సంధి ఏది? ఫస్ట్ వన్ వైకల్పికం, సెకండ్ వన్ నిషేధం, థర్డ్ వన్ బహుళం, ఫోర్త్ వన్ నిత్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చెప్పేసా, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిత్యము అంటే ఏంటి అనేది మీకు వివరించి మరీ చెప్పాను. సో స్టార్టింగ్ లైవ్లోకి ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం స్టార్టింగ్లో చూడండి, క్లియర్గా వివరించా. సో నెక్స్ట్ క్వశ్చన్, కారు, చిరు, కాడు, నాడు, నీడు శబ్దముల రా, డా, లా ఖర్చు పరమైతే వచ్చేది. ఫస్ట్ వన్ టా, అంతే టా కింద టా, సెకండ్ వన్ టా, థర్డ్ వన్ టూ, ఫోర్త్ వన్ విరుక్త హల్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కట్టకడు, చిట్ట చిడు అంటే కరు, చిరు, కాడు, నాడు వస్తాయి కదా. సో ఇటువంటి అప్పుడు టాకారం అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, త్రిక్కము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము. ఫస్ట్ వన్ ఆదేశం, సెకండ్ వన్ వైకల్పికం, థర్డ్ వన్ బహుళం, ఫోర్త్ వన్ ఏకాదేశం. ఏమవుతుంది? ఫాస్ట్గా చెప్పేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెప్పండి, దానికి సంధి తెలీదా? త్రికము మీది అసంయుక్త హల్లు నాకు ద్విత్వంబు బహుళంబుగా నగు. సో మనకి ఇది బహుళం వస్తుంది. ఏ సంధి? త్రిక సంధి. త్రికము మీద అసంయుక్త హల్లు నాకు ద్విత్వంబు బహుళంబుగా నగు. సో నెక్స్ట్ క్వశ్చన్, సరసపు మాట. ఇందులో సంధి కార్యము. ఫస్ట్ వన్ ఆగమము, సెకండ్ వన్ ఆదేశము, థర్డ్ వన్ నిత్యము, ఫోర్త్ వన్ వైకల్పికము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ చెప్పేసా, వివరించేసా స్టార్టింగ్లోనే. మీరు ఇప్పుడు చూస్తే మాత్రం చూసేయండి. సో ఆన్సర్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదేశము. ఇందులో సంధి కార్యము ఆదేశము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆహాహా అనున్నది ఏ సంధి? ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ ఆత్మ సంధి, థర్డ్ వన్ ఆమ్రేడిత సంధి, ఫోర్త్ వన్ వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అంటే ఏంటి? అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు సంధి తరచుగానకు. అచ్చునకు ఆమ్రేడితము పరంబగునప్పుడు సంధి తరచుగానకు. అచ్చు అంటే హా,
ఆహా ప్లస్ ఆహా ఆహా ఆహా, అమ్మ ప్లస్ అమ్మ అమ్మ అమ్మ, ఔరా ప్లస్ ఔరా ఔరా ఔరా. సో ఇవన్నీ కూడా మనకి ఆమ్రేడిత సందులేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నట్ట నడుమ డాష్ సంధి. ఫస్ట్ వన్ వృద్ధి సంధి, సెకండ్ వన్ ఆమ్రేడిత సంధి, థర్డ్ వన్ టుగాగమ సంధి, ఫోర్త్ వన్ విరుక్త టకార సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇది కూడా ఆమ్రేడిత సంధి అనండి. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. ఆమ్రేడితము పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్త టకారంబగు. అంటే కడ చివర, తుద మొదలు, తెరువు, నడుమ మొదలగునవి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఆమ్రేడిత సంధిలోనే కనిపిస్తాయి. కడ ప్లస్ కడ, కట్ట కడ, చివర ప్లస్ చివర, చిట్ట చివర, బయలు ప్లస్ బయలు, బట్ట బయలు, తుదా ప్లస్ తుదా, తొట్ట తుదా, అదుకు ప్లస్ అదుకు, అందదుకు, చెదురు ప్లస్ చెదురు, చెల్లా చెదురు. సో ఇవన్నీ కూడా మనకి ఆమ్రేడిత సంధి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉకార అకార ఇకార సంధులను ఒత్వ ఆత్వ ఇత్వ సంధులు అనడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ తపరకరణం, సెకండ్ వన్ దీర్ఘత్వం, థర్డ్ వన్ సంయుక్తం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ నాకు ఇది అంతగా తెలియదు ఫ్రెండ్స్, బట్ ఆన్సర్ వచ్చేసరికి తపరకరణం అంట. ఈ తపరకరణం అంటే ఏంటి అనేది నేను కనుక్కుంటాను, ఇంతవరకు నేను కూడా వినలేదు. సో సారీ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుందాము. దీపాలు డాష్ సంధి. ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ మువర్ణ లోపము సంధి, థర్డ్ వన్ పుంపువదేశ సంధి, ఫోర్త్ వన్ లుల నల సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లుల నల సంధి. దీపము ప్లస్ లు, దీపాలు వస్తుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. లూల నాలు పరమగునప్పుడు ఒకానొకచో మూ గాగం బగును, లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ఘము విభాషణగు. అసలు అర్థం కాలేదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వజ్రములు తీసుకున్నాం అనుకోండి, వజ్రాలు తీసుకున్నాం అనుకోండి, వజ్రము ప్లస్లు వజ్రాలు వజ్రములు అంటాము. అలాగే ఇక్కడ దీపములు దీపాలు ఈ రెండు విధాలుగా మనము చెప్పుకోవచ్చు. దీపము ప్లస్లు దీపములు. ఇక్కడ ము అనేది వర్ణానికి లు లా నాలు పరమగునప్పుడు మనకి ఈ ము అనే పదము లోపమై ఈ లులనలు ఏర్పడతాయి, కాబట్టి దీనికి దీర్ఘము విభాష ఆగుతుందన్నమాట. సో లులనల సంధి. దీపము ప్లస్ లు దీపాలు, అలాగే వజ్రము ప్లస్ లు వజ్రాలు, ముఖము ప్లస్ నా ముఖాన, అలాగే ముత్యము ప్లస్ లు ముత్యాలు ముత్యములు, నృత్యము ప్లస్ లు నృత్యములు. ఈ విధంగా మనం చాలా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, కాలు సేతులు సంధి. ఫస్ట్ వన్ సరళాదేశ సంధి, సెకండ్ వన్ గసడ దవాదేశ సంధి, థర్డ్ వన్ సకాయ సంధి, ఫోర్త్ వన్ గుణ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలు ప్లస్ చేతులు, కాలు సేతులు అవుతుంది. అంటే గసడ దవాదేశ సంధి. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళంబుగానగు. లేదా ద్వంద్వంబునందు పదంబుపై పరుషములకు గసడ దవలగు. సో ఇదే విధంగా మళ్ళీ కాయ ప్లస్ కూరలు కాయగూరలు, తల్లి ప్లస్ తండ్రులు తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా మనకి గసడ దవాదేశ సంధులకి వస్తాయి. పగ ప్లస్ కొని పగగొని, ఇది కూడా మనకి గసడ దవాదేశ సంధికి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు టొడ్డు సంధి విడదీయము. ఫస్ట్ వన్ సముద్రపు ప్లస్ ఒడ్డు, సెకండ్ వన్ సముద్రము ప్లస్ టొడ్డు, థర్డ్ వన్ సముద్రము ప్లస్ ఒడ్డు, ఫోర్త్ వన్ సముద్రము ప్లస్ ఒడ్డు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సముద్రము ప్లస్ ఒడ్డు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, గుణవంతురాలు విడదీయగా. ఫస్ట్ వన్ గుణవంత ప్లస్ ఆలు, సెకండ్ వన్ గుణవంతు ప్లస్ ఆలు, థర్డ్ వన్ గుణము ప్లస్ ఆలు, ఫోర్త్ వన్ గుణవంతు ప్లస్ రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, కెందామర విడదీయము. ఫస్ట్ వన్ కెంద ప్లస్ ఆమర, సెకండ్ వన్ కెంపు ప్లస్ తామర, థర్డ్ వన్ కెంపు ప్లస్ దామర, ఫోర్త్ వన్ కే ప్లస్ తామర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కెంపు ప్లస్ తామర కెందామర.
ఇక్కడ గుణవంతరాలు వచ్చేసరికి రుగాగమ సంధి అండి. పేతాది శబ్దాలకు అంటే కర్మదాలయమున పేతాది శబ్దాలకు ఆలు శబ్దం పరవగినప్పుడు రుగాగమ సంధి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మధ్వరి సంధి ఏది? ఫస్ట్ వన్ ఎణాదేశ సంధి, సెకండ్ వన్ గుణ సంధి, థర్డ్ వన్ వృద్ధి సంధి, ఫోర్త్ వన్ సవర్ణ దీర్ఘ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారీ ఎణాదేశ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను ఆల్రెడీ చెప్పేశాను ఎణాదేశ సంధి గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆటలాడు ఏ సంధి? ఫస్ట్ వన్ అత్వ సంధి, సెకండ్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, థర్డ్ వన్ ఉత్వ సంధి, ఫోర్త్ వన్ లోల నల సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఉత్తునకు అచ్చు పరంబగినప్పుడు ఆటలు ప్లస్ ఆడు ఉత్వ సంధి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మర్షి ఏ సంధి? ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ ఎణాదేశ సంధి, థర్డ్ వన్ గుణ సంధి, ఫోర్త్ వన్ వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. గుణసంధి బ్రహ్మ ప్లస్ ఋషి. సో గుణసంధి ఆల్రెడీ చెప్పేసా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో నెక్స్ట్ క్వశ్చన్, 19 విడదీయము. ఫస్ట్ వన్ 10 + 9, సెకండ్ వన్ పా + 9, థర్డ్ వన్ 10 + 9, ఫోర్త్ వన్ పన్ను + 9. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 10 + 9 19. సో నెక్స్ట్ క్వశ్చన్, అయుధిష్ఠిరుడు సంధి. ఫస్ట్ వన్ ఎడాగమ సంధి, సెకండ్ వన్ ద్విత్వ సంధి, థర్డ్ వన్ ఎడాదేశ సంధి, ఫోర్త్ వన్ ఎడాగమ త్రిక సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్స్ అంతా ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎవరైనా లైవ్కి వస్తే స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎడాగమ త్రిక సంధి అయుధిష్ఠరుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, అక్షౌహిణి సంధి విడదీయగా. ఫస్ట్ వన్ అక్ష + ఊహిణి, సెకండ్ వన్ అక్షో + హిణి, థర్డ్ వన్ అక్షౌ + ఓహిణి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఇటువంటి మరెన్నో ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా చేశాను. తెలంగాణకు వేరేగా, ఏపీకి వేరేగా, థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నిటి ఉన్నటువంటి అన్ని అర్థాలు, సందులు, సమాసాలు ఇలా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి కూడా ఒకే వీడియో రూపంలో మీ అందరికీ అందించాను. అవి కూడా ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అక్ష + ఓహిణి అక్షౌహిణి అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ మాతృణము. మాతృ + రుణము సవర్ణ దీర్ఘ సంధి. అసలు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? ఆ ఈ ఊ రూలకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మాతృ రూ ఉంది కదా, అలాగే ఇక్కడ రూ ఉంది కదా, ఇత్ ప్లస్ రూ కదా, మాతృ అవుతుంది. సో రూ ప్లస్ రూ సవర్ణ దీర్ఘ సంధి. సో ఆ ఈ ఊ రూలకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. అంటే ఆకి ఆయన అవ్వచ్చు, ఆకి ఆయన అవ్వచ్చు, ఈకి ఈ అయినా అవ్వచ్చు, ఈకి ఈ అయినా అవ్వచ్చు, ఊకు ఊ అయినా అవ్వచ్చు, ఊకు ఊ అయినా అవ్వచ్చు, రూకి రూ అయినా అవ్వచ్చు, రూకి రూ అయినా అవ్వచ్చు. ఈ విధంగా మనకి పరమైనప్పుడు వాటి దీర్ఘము మనకి ఏకాదేశంగా వస్తుంది. సో అప్పుడు మనం దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాము. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, హిమాలయము. హిమా + ఆలయము, ఆ + ఆ హిమా ఆ వచ్చింది చూసారా. సో ఈ విధంగా మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అలాగే గురూపదేశము. గురు ఊ + ఊ ఉపదేశము సవర్ణ దీర్ఘ సంధి. రూ ఊ వచ్చింది చూసారా, ఊ + ఊ ఊ వచ్చింది. అలాగే ఎవరితడు. ఎవరు + ఇతడు, ఊ + ఈ ఉత్వ సంధి. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి సంధి మారిపోయింది. ఉత్వ సంధి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యమవుతుంది. ఉత్తు అంటే మొదటిది ఊ అని అర్థము. ఈ ఊకి ఏదైనా అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది. ఇది ఇర్ + ఊ రూ అవుతుంది కదా. సో ఊ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ అచ్చుపరమైంది. ఈ అనేది అచ్చు కదా, ఉత్తునకు అచ్చుపరమైతే అది సంధి అవుతుంది. కాబట్టి ఎవరితడు, ఎవరు + ఇతడు ఉత్వ సంధి. ఓకే. సో నెక్స్ట్ డొక్కలెండి. డొక్కలు + ఎండి, ఊ + ఏ అచ్చుపరమైంది. సో
లే అయ్యింది, సో ఉత్వ సంధి. అలాగే బొట్టలల్లి, బొట్టలు ప్లస్ అల్లి ఊ ప్లస్ ఆ ఉత్వ సంధి. అలాగే గుడ్డలుతికి, గుడ్డలు ప్లస్ ఉతికి ఊ ప్లస్ ఊ అనేది ఒక ఉత్తు అండి. అలాగే ఊ అనేది ఒక అచ్చు అవుతుంది, సో ఉత్వ సంధి అవుతుంది గుడ్డలుతికి. ఓకే, సో దీర్ఘం ఇక్కడ రాలేదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మేడం గారు మరి సవర్ణ దీర్ఘ సంధి కూడా అవుతుంది కదా అంటే దానికి దీర్ఘం ఏకాదేశంగా అవుతుంది. బట్ ఇక్కడ మనకి లూకి దీర్ఘం అనేది లేదు కదా, నార్మల్గా వచ్చింది కాబట్టి ఇది మనకి ఉత్వ సంధి అవుతుందండి. సో నెక్స్ట్ రాముడు ఎప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు ఉత్వ సంధి. వెలుగునిచ్చను, వెలుగును ప్లస్ ఇచ్చను ఉత్వ సంధి. ఓకే, సో నెక్స్ట్ కులాలని, కులాలు ప్లస్ అని ఉత్వ సంధి. కూటికింత, కూటికి ప్లస్ ఇంత ఇత్వ సంధి. కొండ్రలేసి, కొండ్రలు ప్లస్ ఏసి ఉత్వ సంధి. కబుర్లని, కబుర్లు ప్లస్ అని ఉత్వ సంధి. అందిచ్చు, అంది ప్లస్ ఇచ్చు ఇత్వ సంధి. ఇక్కడ మళ్ళీ మనము ఇత్వ సంధి గురించి ఒకసారి చూసుకుందాం. అసలు ఇత్వ సంధి అంటే ఏంటి? ఏ మ్యాధులందు ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది. ఏ మ్యాధులు అంటే ఏంటి? ఏమి, ఏది, ఏవి, అది, అవి, ఇది, ఇవి, మరి, కిన్ మొదలైనవన్నీ కూడా మనకి ఏ మ్యాధులు అంటారు. ఇత్తు అంటే హ్రస్వ ఇకారము, మొదటి ఈని మనము ఇత్తు అని అంటాము. సో ఏ మ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది. ఏ మ్యాధులు అంటే ఏంటి? ఏమి, ఏది, ఏవి ఇలాంటివన్నింటికి కూడా ఇత్తునకు అక్కడ ఏదైతే ఇత్తు వచ్చిందో దానికి మనకి సంధి అనేది వైకల్పికంగా అవుతుంది. సో దీన్ని మనము ఇత్వ సంధి అని అంటాము. ఇక్కడ ఒకసారి చూడండి, అందిచ్చు, అంది ప్లస్ ఇచ్చి. ఇక్కడ ఇద్దు ప్లస్ ఈలో మనకి ఈ అనే అచ్చు అనేది ఉంది. ఏం యాదుల ఇచ్చు. ఏమి, ఏది, ఏవి, అది ఇవన్నీ కూడా మనకి ఏం యాదులు. సో అంది అనేది కూడా ఏం యాదులు. ఇక్కడ మనకి ఇద్దు ప్లస్ ఈ అయింది. సో ఏం యాదుల ఇత్తునకు సంధి అనేది వైకల్పికంగా వస్తుంది. సో అర్థమైందా? సో మనకి ఇత్వ సంధి అవుతుంది. సో నెక్స్ట్ రంగనాథాలయము, రంగనాథ ప్లస్ ఆలయము, రంగనాథాలయము కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సో నెక్స్ట్ అమృతాన్నము, అమృత ప్లస్ అన్నము, అమృతాన్నము దీర్ఘం ఏకాదేశం అయ్యింది. సో జాగ్రత్తగా మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. దీర్ఘం ఏకాదేశం అయితే మనకి అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అలాగే ఇత్వ సంధి, ఉత్వ సంధులు కూడా అచ్చులు కలుస్తాయి, బట్ అక్కడ మనకి దీర్ఘం అనేది ఏకాదేశం అవదు. ఈ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అజరామరము, అజరా ప్లస్ అమరము సవర్ణ దీర్ఘ సంధి అజరామరము. ఓకే, సో నెక్స్ట్ కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పటికైనా, ఇప్పటికీ ప్లస్ అయినా ఇత్వ సంధి. ఇప్పటికీ ఈ ఉంది చూసారా, ఏం యాదల ఇత్తునకు సంధి వైకల్పికమగు ఇత్వ సంధి. ఇప్పటికీ ప్లస్ అయినా, ఇప్పటికైనా. నెక్స్ట్ నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత ఉత్వ సంధి చెప్పాను ఆల్రెడీ. ఉత్తునకు, ఉత్తునకు అచ్చుపరమైంది. ఇల్లు ప్లస్ ఊ, నీళ్ళు అవుతుంది. ఊ ఉంది ఇక్కడ, ఏ అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ మనకి ఉత్వ సంధి అవుతుంది. అలాగే ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో, ఓకే, దాన్ని మనము అత్వ సంధి అంటాము. సో అత్వ సంధి అంటే ఏంటి? అత్తుకు సంధి బహుళము. అత్తు అంటే హ్రస్వ అకారము అని అర్థము. బహుళం అంటే నిత్య నిషేధ వైకల్పిక అన్యవిధం. నేను ఆల్రెడీ దీని గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశానండి. సో మనకి 4 విధాలుగా సంధి కార్యం జరుగుతుంది కాబట్టి దీన్ని మనము బహుళము అంటామని నేను ఆల్రెడీ చెప్పాను. బహుళము అంటే అన్ని విధాలుగా కూడా జరగడాన్ని బహుళము అంటాము. సో దీనికి అత్తునకు సంధి బహుళంగా అవుతుందన్నమాట. సో ఎక్కడ ప్లస్ ఉంటాయో, ఇక్కడ అత్తు ఇడ్ ప్లస్ ఆ అవుతుంది కదా, డా అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఉంటాయో, ఎక్కడ ఉంటాయో అనేది మనకి ఈ ఊ అనేది పరమయ్యి ఇక్కడ సంధి బహుళమైంది కాబట్టి దీన్ని మనము అత్వ సంధి అంటాము. అలాగే ప్రజలెంత, ప్రజలు ఇక్కడ ఊ వచ్చిందండి కాబట్టి ఇది మనకి ఉత్వ సంధి, ఉత్తుకు అచ్చుపరమైంది. అలాగే నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని ఉత్తుకు ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి ఊకి ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. నాకింకా, నాకు
ఇంకకు ప్లస్ ఇంకా ఊకి అచ్చు ఈ అనేది పరమైంది కాబట్టి ఉత్వ సంధి. సో నెక్స్ట్ ఇవన్నీ ఇవి ప్లస్ అన్నీ ఏం యాదుల ఇత్తునకు మనకి సంధి వైకల్పికం అవుతుంది కాబట్టి ఇత్వ సంధి. సోమనాద్రి సోమన ప్లస్ అద్రి ఇక్కడ దీర్ఘమేకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సెలవిచ్చి సెలవు ప్లస్ ఇచ్చి ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. వారుండిరి వారు ప్లస్ ఉండిరి ఊ ప్లస్ ఊ ఉత్తునకు అచ్చుపరమైంది. ఇక్కడ దీర్ఘమేకాదేశం అయితే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది కాబట్టి దీర్ఘమేకాదేశం కాలేదు కాబట్టి దీన్ని మనకి ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ వీరెవరు వీరు ప్లస్ ఎవరు ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. ఎవరికెంత ఎవరికి ప్లస్ ఎంత ఈకి అచ్చుపరమైంది ఏం యాదల ఇత్తునకు సంధి వైకల్పికమగు ఇత్వ సంధి. పదింతలు పది ప్లస్ ఇంతలు ఇత్తునకు ఏం యాదల ఇత్తునకు సంధి వైకల్పికమైంది ఇత్వ సంధి. అలాగే ఏదైనా ఏం యాదల ఇత్తునకు సంధి వైకల్పికమైంది ఇత్వ సంధి. ఇంకొకరు ఇంకా ప్లస్ ఒకరు అత్తునకు సంధి అనేది మనకి బహుళంగా వచ్చింది కాబట్టి దీనికి మనకి అత్వ సంధి అంటాము. ఓకే. సో నెక్స్ట్ పట్టినంత పట్టిన ప్లస్ అంత అత్తునకు సంధి మనకి వైకల్పిక బహుళంగా వచ్చింది కాబట్టి అత్వ సంధి. సీతమ్మ సీత ప్లస్ అమ్మ సీతమ్మ అత్వ సంధి అత్తునకు సంధి బహుళమైంది. ఆగని వస్తే మనకి అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ దీర్ఘమేకాదేశం కాలేదు కాబట్టి ఇది మనకి అత్వ సంధి అయింది. అలాగే నిజాశ్రమంబు నిజము ప్లస్ ఆశ్రమంబు ఊకి అచ్చుపరమైంది ఉత్వ సంధి. పోయితివయ్యా పోయితివి ఇత్తునకు అచ్చుపరమైంది ఇత్వ సంధి. నిజమూహింప నిజము ప్లస్ ఊహింప ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి ఉత్తునకు అచ్చుపరమైంది. వలయమందు వలయము ప్లస్ అందు ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి. ముఖారవిందము ముఖ ప్లస్ అరవిందము ఇక్కడ దీర్ఘమేకాదేశమైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అయ్యింది. యాక్చువల్లీ నాకు అస్సలు ఈరోజు ఓపిక లేదండి క్లాస్ చేయడానికి. బట్ మీకు క్లాస్ చేస్తాను అనుకున్న తర్వాత మాత్రం ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే మాత్రం అస్సలు తెలీదు. మీకు మాత్రం చెప్తూ ఉంటే ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయాలని నాకు చాలా అలవాటు అయిపోయింది. సో నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలాగే ఉంటుంది, భరించండి నన్ను మీకు ఎగ్జామ్ అయినంత వరకు. ఓకేనా. సో నెక్స్ట్ నిన్నడుగా నిన్ను ప్లస్ అడుగా ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఓకే. నెక్స్ట్ ఇడుమ కోర్చి ఇడుమకు ప్లస్ ఓర్చి ఉత్తునకు ఓకారం అనేది మనకి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఎవ్వరేమనినా ఎవ్వరు ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి. నిమిషమేని నిమిషము ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి. నీవెక్కడా నీవు ప్లస్ ఎక్కడ ఉకారానికి అచ్చుపరమైంది ఉత్వ సంధి. లేకుంటే లేక ప్లస్ ఉంటే అకారానికి అచ్చుపరమైంది అత్వ సంధి. మరేమి మరి ప్లస్ ఏమి ఇత్తునకు అచ్చుపరమైంది ఇత్వ సంధి. ఓకే. సో నెక్స్ట్ రామాలయము రామ ప్లస్ ఆలయము అచ్చుకు అచ్చుపరమైంది దీర్ఘమేకాదేశమైంది సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త మేనా ప్లస్ అత్త అత్వ సంధి అచ్చునకు అచ్చుపరమైంది దీర్ఘం అనేది ఏకాదేశం కాలేదు కాబట్టి అత్వ సంధి. మనసైన మనసు ప్లస్ అయినా ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. ఏమంటివి ఏమీ ప్లస్ అంటివి ఇత్తునకు అచ్చుపరమైంది ఇత్వ సంధి. దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు గుణసంధి. ఇక్కడ మారిపోయింది చూడండి. మనం గుణసంధి సూత్రం ఒకసారి చూసేద్దామా. మరి గుణసంధి సూత్రం ఏంటమ్మా? అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. సంస్కృతంలో ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్లో వచ్చాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఓ ఆర్లను సంస్కృతంలో ఏమంటారు అంటే గుణాలు అంటారు. సో మనకి అకారానికి ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్ అనేవి అంటే ఇకారం పరమైతే ఏ వస్తుంది, ఉకారం పరమైతే ఓ వస్తుంది, రుకారం పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని మనము గుణసంధి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దేవేంద్రుడు అనేది చూసుకుంటే దేవా
ఇక్కడ మనకి అకారం ఉంది కదా, ఇవ్ ప్లస్ ఆ వా అవుతుంది. సో అకారం ఉంది, అకారానికి ఇక్కడ మనకి ఈ పరమైంది. మనకి ఏకాదేశంగా ఏమొచ్చిందండి, ఏ, ఇవ్ ప్లస్ ఏ అవుతుంది. కాబట్టి మనకి దేవ అకారానికి ఈ పరమైనప్పుడు ఏ కారము, అలాగే అకారానికి ఊ పరమైనప్పుడు ఓ కారము, అకారానికి రూకారం పరమైనప్పుడు అర్లు ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి దీన్ని మనము గుణసంధి అంటాము. అలాగే సంస్కృతంలో ఏ ఓ ఆర్లను గుణాలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సురేంద్ర, సుర ప్లస్ ఇంద్ర అకారానికి ఇకారం పరమైంది. మనకి క్రమంగా ఏకాదేశంగా ఏ కారము వచ్చింది కాబట్టి గుణసంధి. ప్రత్యుద్గతుండు, ప్రతి ప్లస్ ఉద్గతుండు ఇక్కడ మనకి మళ్ళీ సంధి మారిపోయిందండి, యణాదేశ సంధి. సో యణాదేశ సంధి యొక్క సూత్రం ఏంటి, ఈ ఊ రు లకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రాలు ఆదేశంగా వస్తాయి. ఓకే, ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు క్రమంగా యా వా రాలు ఆదేశంగా వస్తాయి. యా వా రా ఈ మూడింటిని సంస్కృతంలో ఎన్నులు అంటారు. ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. అలాగే యా వా రాలను మనకి ఎన్నులు అంటారు. ఇవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రత్యుద్గతుండు, ప్రతి ఇక్కడ మనకి ఏమొచ్చిందమ్మా, ఈకారము. ఏం చెప్పాను నేను, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు, ఇది ఉకారం అనేది ఇక్కడ పలికింది, అసవర్ణములైన అచ్చు అనే కదా, ఇప్పుడు ఉకారం అనేది అచ్చే కదా. సో ఇకారానికి ఆ పరమైంది కాబట్టి ఇక్కడ మనకి ఏది వచ్చింది, మనకి క్రమంగా యా వారాలు. ప్రత్యుద్గతుండు, త్యూ యకారం వచ్చింది, ఇత్తి ప్లస్ ఈ ప్లస్ ఊ. సో మనకి ప్రత్యుద్గతండు యణాదేశ సంధి. ఓకే, సో నెక్స్ట్ ఉన్నతాసనుండు, ఉన్నత ప్లస్ ఆసనుండు సవర్ణ దీర్ఘ సంధి. అకారానికి ఆకారం పరమై దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సో నెక్స్ట్ రాజాన్వయ, రాజా ప్లస్ అన్వయ సవర్ణ దీర్ఘ సంధి. సేనాధ్యక్షులు, సేన ప్లస్ అధ్యక్షులు సవర్ణ దీర్ఘ సంధి. లైవ్లోకి ఎవరైనా మిడిల్లో వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వరు. ఓకే, సో నెక్స్ట్ చేయకుండునే, చేయక ప్లస్ ఉండునే అకారానికి ఉత్తుపరమైంది కాబట్టి అత్వసంధి, అంటే అకారానికి అచ్చుపరమైంది. ఓకే, సో నెక్స్ట్ నరేంద్రోత్తమ, నరేంద్ర ప్లస్ ఉత్తమ అకారానికి మనకి ఊపరమైతే ఓకారం వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ గుణసంధి. ఓకే, సో నెక్స్ట్ శతైక, శత ప్లస్ ఏక ఐకారం వచ్చింది, ఆ ప్లస్ ఏ ఐకారం వచ్చింది కాబట్టి ఇది మనకి వృద్ధి సంధి. వృద్ధి సంధి సూత్రం ఏంటి, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ మనకి శతాలో ఆ ఉంది, అలాగే ఇక్కడ ఏ కారం మనకి పరమైంది, మనకి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది కాబట్టి ఇక్కడ శతైక ఐకాలో ఐ ఉంది. సో మనకి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. సో దీన్నే మనము వృద్ధి సంధి అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ మాకాంధులు, మాక ప్లస్ అంధులు ఆ దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, మనకి ఎగ్జామ్లో ఎలా అయినా క్వశ్చన్స్ అడగొచ్చండి. మీకు ఈ విధంగా మూకాంధులు ఇచ్చి మీరు సంధి విడదీయండి, సంధి పేరు తెలపండి అయినా ఇస్తాడు. లేదు అంటే సంధి ఈ విధంగా విడదీసి ఇచ్చి ఆ సంధి పేరు తెలపండి, ఆ సంధి యొక్క సూత్రం తెలపండి అని అడుగుతాడు. లేదా మూకాంధులు ఇచ్చి సంధిని విడదీయమని చెప్తాడు. సో మనకి క్వశ్చన్ వాడు ఏ విధంగా అయినా ఇవ్వనివ్వండి, మీరు పూర్తి నాలెడ్జ్ అనేది మాత్రం మీరు గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కృత మెరిగి, కృతము ప్లస్ ఎరిగి ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. ధరణీసా, ధరణి ప్లస్ ఈసా దీర్ఘమేకాదేశమైంది సవర్ణ దీర్ఘ సంధి. పుత్రోత్పత్తి, పుత్ర ప్లస్ ఉత్పత్తి ఓకారం పరమైంది గుణసంధి. ఓకే, సో నెక్స్ట్ జితేంద్రియుడు, జిత ప్లస్ ఇంద్రియుడు అకారానికి ఈకారం పరమైతే ఏ కారం వచ్చింది గుణసంధి. నెక్స్ట్ నిర్జితాత్ములు,
నిర్జిత ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. నెక్స్ట్ అయుధిష్ఠిరుడు ఆ ప్లస్ ఉధిష్ఠిరుడు ఎడాగమ త్రిక సంధి అండి. సో దీని సూత్రం ఒకసారి మనము చూసుకుందాము. అసలు త్రిక సంధి అంటే ఏంటి, మనకి ఈ యొక్క సూత్రం ఏంటి, ఆ ఈ ఏలకు అసంయుక్త హల్లు అనగా ఎటువంటి ఒత్తు లేని హల్లు పరమైతే ద్విత్వం అనేది వస్తుంది, ఎడాగమంగా వస్తుంది. కాబట్టి మనము త్రిక సంధి అని దీన్ని అంటాము. లేదా ఆ ఈ ఏలకు ద్విత్వాక్షరంతో కూడిన హల్లు పరమైనప్పుడు తెలుగు పదాలైన త్రికాలు దీర్ఘాలు కోల్పోయి రస్వాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోండి, అయ్యుధిష్ఠరుడు ఆ ప్లస్ ఉధిష్ఠరుడు మనకి ఏమైంది, ఇక్కడ మనకు యు యా కింద యా మనకి ఏంటి ద్విత్వము లేదా సంయుక్తము. ఈ విధంగా మనకి హల్లులు అనేవి ఒత్తు లేని హల్లు పరమైనప్పుడు ద్విత్వం అనేది మనకి వస్తుంది, లేదా సంయుక్తమైనది సంయుక్త హల్లు అనేది వస్తుంది. సో ఈ విధంగా రావడాన్ని మనము ఈ త్రిక సంధి అని అంటాము. ఓకే, ఆ ఈ ఏ ఈ మూడింటిని కూడా మనము త్రికంబు అంటారు, త్రికాలు అని అంటారు. ఏంటండి, ఆ ఈ ఏ ఈ మూడిని కూడా మనము త్రికాలు అని అంటారు. సో మనకి ఇక్కడ ఆ ప్లస్ యుధిష్ఠరుడు అయ్యుధిష్ఠరుడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ప్లస్ కన్య అక్కన్య. సో చూసారా మనకి ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఇలా వస్తుంది. కాబట్టి దీన్ని మనము త్రిక సంధి అని అంటాము. మీకు క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ ఇంద్రాగ్నులు ఇంద్ర ప్లస్ అగ్నులు ఆ ప్లస్ ఆ దీర్ఘమేకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. త్యాగం ఇది త్యాగము ప్లస్ ఇది ఉకారానికి ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. ఆహారార్థము ఆహార ప్లస్ అర్థము అకారానికి అచ్చుపరమైంది సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘమేకాదేశమైంది. నేనెట్లు నేను ప్లస్ ఎట్లు ఒత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. శౌర్యాది శౌర్య ప్లస్ అది సవర్ణ దీర్ఘ సంధి అచ్చునకు అచ్చుపరమైంది దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. నెక్స్ట్ విద్యాభ్యాసము విద్యా ప్లస్ అభ్యాసము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మొదలైంది మొదలు ప్లస్ అయింది ఉత్వ సంధి ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. సో నెక్స్ట్ విద్యార్థులు విద్యా ప్లస్ అర్థులు సవర్ణ దీర్ఘ సంధి దీర్ఘమేకాదేశమైంది. ఏదైనా ఏదైనా ఏది ప్లస్ అయినా ఇత్తునకు అచ్చుపరమైంది ఇత్వ సంధి. వారందరూ వారు ప్లస్ అందరూ ఒత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. రామయ్య రామ ప్లస్ అయ్య అత్తునకు అచ్చుపరమైంది అత్వ సంధి. నెక్స్ట్ మేనత్త మేనా ప్లస్ అత్త అత్తునకు అచ్చుపరమైంది అత్వసంధి వైకల్పికంగా వచ్చింది మేనత్త. ఓకే, సో నెక్స్ట్ సెల ఏరు సెల ప్లస్ ఏరు అత్తునకు ఏకారం పరమైంది. ఇక్కడ ఎడాగమ సంధి సూత్రం మనం ఒకసారి చూసుకుందాము. సో ఎడాగమ సంధి అంటే ఏంటి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరానికి ఎడాగమంబగు అంటే రెండు వేరువేరు అర్థాలు గల పదాలు కలవడానికి వీలు లేనప్పుడు ఈయ్ చెప్తాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఈయ్ యాకి పొల్లండి. ఈ అనేది ఆగమంగా వచ్చి సంధి కార్యం నిలబెడుతుంది. ఇక్కడ సెలా ప్లస్ ఏరు ఇక్కడ యా అనేది ఎక్కడైనా ఉందా లేదు, కానీ ఇక్కడ మనకి ఏ అనేది వచ్చేసింది ఆగమంగా వచ్చేసింది మనకి అది. కాబట్టి మనకి ఎడాగమ సంధి అవుతుంది. ఏంటి మరొకసారి చెప్తాను చూడండి, రెండు వేరు అర్థాలు గల పదాలు కలవడానికి వీలు లేనప్పుడు మనం ఈ అనేది యాకి పొల్లు అనేది ఆగమంగా వచ్చి పెట్టేస్తున్నాం. కాబట్టి దీన్ని మనము ఎడాగమ సంధి అని అందుకే అంటున్నాం. ఇక్కడ చూడండి సెల ఏరు సెలా ప్లస్ ఏరు ఈ రెండు దగ్గరలో యా అనేది ఎక్కడైనా ఉందా, మనకు అక్కడ ఎలా చెప్తాము సెలా ప్లస్ ఏరు సెలయేరు అని చెప్పలేం కదా. కాబట్టి యా అనేది మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నాం ఆగమంగా, కాబట్టి దాన్ని మనము ఎడాగమ సంధి అని అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఒకానొక ఒక ప్లస్ ఒక అత్వ సంధి. ఒక అత్తునకు ఏంటి అచ్చుపరమైంది కాబట్టి అత్వ సంధి. ఓకే, సో నెక్స్ట్ అండి తగినంత తగిన ప్లస్ అంత అచ్చునకు అత్తునకు అచ్చుపరమైంది అత్వ సంధి.
చాలినంత చాలిన ప్లస్ అంత అత్వసంధి. సీతమ్మ సీత ప్లస్ అమ్మ అత్వసంధి. అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ అచ్చునకు వచ్చే పరమైంది అత్తునకు. సో ఆమ్రేడిత సంధి. ఇక్కడ చూడండి మళ్ళీ ఆమ్రేడిత సంధికి ఒకసారి సూత్రం చూసుకుందామా మరి. సో ఆమ్రేడిత సంధి అంటే ఏంటి? అచ్చునకు ఆమ్రేడితము పరంబగినప్పుడు. ఇక్కడ చూడండి అక్కడ డాలో ఆ అనే అచ్చు ఉంది, అదే మళ్ళీ ఇక్కడ మనకి ఆమ్రేడితము అదే పదం పరమైంది ఇక్కడ. సో అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి అవుతుంది. అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి అనేది తరచుగా వస్తుంది కాబట్టి దీన్ని మనము ఆమ్రేడిత సంధి అని అంటాము. ఓకే, సో మీకు క్లియర్ అయింది కదా. సో అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ సేమ్ అదే మళ్ళీ వచ్చింది కాబట్టి దీన్ని మనము ఆమ్రేడిత సంధి అంటాము. అలాగే నెక్స్ట్ అందకుండెను అందక ప్లస్ ఉండెను అత్తునకు అచ్చుపరమైంది అత్వసంధి. చెప్పుటెట్లు చెప్పుట ప్లస్ ఎట్లు అత్తునకు అచ్చుపరమైంది అత్వసంధి. రాకేమి రాక ప్లస్ ఏమి అత్తునకు అచ్చుపరమైంది అత్వసంధి. రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు అత్తునకు ఇకారం పరమైంది ఏకారం ఆదేశంగా వచ్చింది గుణసంధి. ఓకే, సో నెక్స్ట్ పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు. అకారానికి ఈ పరమైతే మనకి క్రమంగా ఏ కారం ఇక్కడ వచ్చింది. సో చూసారా, కాబట్టి దీన్ని మనము గుణసంధి అంటాము. సర్వేశ్వరుడు సర్వ ప్లస్ ఈశ్వరుడు గుణసంధి. వసంతోత్సవము వసంత ప్లస్ ఉత్సవము గుణసంధి. గంగోదకము గంగా ప్లస్ ఉదకము గుణసంధి. దేవర్షి దేవా ప్లస్ ఋషి అకారానికి రుకారం పరమైతే అర్ ఏకాదేశంగా వచ్చింది గుణసంధి. ఇక్కడ సో చూసుకోండి మహర్షి మహా ప్లస్ ఋషి గుణసంధి. మహేంద్రుడు మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు గుణసంధి. దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు గుణసంధి. గుణేశుడు గుణ ప్లస్ ఈశుడు గుణసంధి. సర్వోత్తముడు నరోత్తముడు నరోత్తముడు నర ప్లస్ ఉత్తముడు గుణసంధి. నవోదయము నవ ప్లస్ ఉదయము గుణసంధి. బ్రహ్మర్షి బ్రహ్మ ప్లస్ ఋషి గుణసంధి. క్షీరాబ్ధి క్షీర ప్లస్ అబ్ధి సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలము కనక ప్లస్ అచలము సవర్ణ దీర్ఘ సంధి. పుడమీష పుడమి ప్లస్ ఈష సవర్ణ దీర్ఘ సంధి. నాకొక నాకు ప్లస్ ఒక ఉత్వసంధి. నెక్స్ట్ కాదేని కాదు ప్లస్ ఏని ఉత్వసంధి. అతనికి ఇచ్చను అతనికి ప్లస్ ఇచ్చను ఇత్వసంధి. లైవ్లో మిడిల్లో ఎవరైనా సరే యాడ్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఎన్నిసార్లు అయినా వీడియోని చూసుకోవచ్చు. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో ఇస్తున్నాను, సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. పుట్టినిల్లు పుట్టిన ప్లస్ ఇల్లు అత్వసంధి. ఏమిటిది ఏమిటి ప్లస్ ఇది ఇత్వసంధి. నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ అత్వసంధి. దశేంద్రియ దశ ప్లస్ ఇంద్రియ గుణసంధి. బాకవరాంజనేయ బాకవర ప్లస్ ఆంజనేయ సవర్ణ దీర్ఘ సంధి. పట్టెడన్నము పట్టెడు ప్లస్ అన్నము ఉత్వసంధి. రాతికంటూ రాతికి ప్లస్ అంటూ ఇత్వసంధి. చాలకున్న చాలక ప్లస్ ఉన్న అత్వసంధి. ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి గురించి కూడా ఇప్పుడే చెప్పాను కదా. ఏమని చెప్పాను నేను మీకు? ఆమ్రేడిత సంధి అచ్చునకు ఆమ్రేడితము పరమైతే దాన్ని మనము సంధి తరచుగా వస్తుంది ఆమ్రేడిత సంధి. ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి. ఔరౌరా ఔరా ప్లస్ ఔరా ఆమ్రేడిత సంధి. అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రేడిత సంధి. ఏమేమి ఏమి ఏమి ఆమ్రేడిత సంధి. ఊరూరు ఊరు ప్లస్ ఊరు ఆమ్రేడిత సంధి. ఇంటింట ఇంట ప్లస్ ఇంట ఆమ్రేడిత సంధి.
ఓరోరి, ఓరి ప్లస్ ఓరి ఆమ్రేడిత సంధి. ఇక్కడ మళ్ళీ మారుతుంది చూడండి ఆమ్రేడిత సంధికి. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు కడాదుల అచ్చునకు. కడాదులు అంటే ఏంటి? కడ, చివర, తుద, మొదలు, తెరువు ఇవన్నీ కూడా కడాదులు అవుతాయండి. ఆమ్రేడితము పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్త టకారంబగు. అర్థం కాలేదు కదా అస్సలు. సో ఆమ్రేడితము ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ చివర అనేది మళ్ళీ చివర అనేది పరమైందండి. సో ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులు. ఇక్కడ ఈ చివర టా అనేది లేదు కానీ మనం ఇక్కడ టకారం అనేది ఇక్కడ ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ మనము పెట్టుకుంటున్నాము కాబట్టి దీన్ని మనకి ద్విరుక్త టకారంబగు అని అంటామండి. సో చిట్ట చివర, చివర ప్లస్ చివర ఆమ్రేడిత సంధి. బట్ట బయలు, టా కింద టా చూడండి, బయలు ప్లస్ బయలు ఆమ్రేడిత సంధి. అంతంతా, అంతా ప్లస్ అంతా ఆమ్రేడిత సంధి. తుట్ట తుద, తుదా ప్లస్ తుదా ఆమ్రేడిత సంధి. ఎన్నెన్ని, ఎన్ని ప్లస్ ఎన్ని ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ ఉద్రేకాస్త్రము, ఉద్రేక ప్లస్ అస్త్రము సవర్ణ దీర్ఘ సంధి. మొట్టమొదలు, మొదలు ప్లస్ మొదలు ఆమ్రేడిత సంధి టకారం వచ్చింది. నెక్స్ట్ లావైన, లావు ప్లస్ అయిన ఓత్వ సంధి. అనంతాకాశము, అనంత ప్లస్ ఆకాశము సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రేడిత సంధి. కావాలంటే, కావాలి ప్లస్ అంటే ఇత్వ సంధి. మూలాధారము, మూల ప్లస్ ఆధారము సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతమంతా, ప్రాంతము ప్లస్ అంతా ఉత్వ సంధి. ఎప్పుడెప్పుడు, ఎప్పుడు ప్లస్ ఎప్పుడు ఆమ్రేడిత సంధి. మహోద్యమము, మహా ప్లస్ ఉద్యమము గుణసంధి. తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. ఇవన్నీ నేను చెప్పేశాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, అందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినవి కొంచెం తక్కువగా చెప్తున్నాను. నెక్స్ట్ పరమాన్నము, పరమ ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి, కేలు ప్లస్ ఎత్తి ఉత్వ సంధి. గాఢాంధకారము, గాఢ ప్లస్ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత, కొంప ప్లస్ అంత అత్వ సంధి. ప్రేమానురాగాలు, ప్రేమ ప్లస్ అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు, ఆనంద ప్లస్ ఉత్సాహాలు గుణసంధి. ఇంకెవరు, ఇంకా ప్లస్ ఎవరు అత్వ సంధి. ఎక్కడైనా, ఎక్కడా ప్లస్ అయినా అత్వ సంధి. ఏమున్నది, ఏమీ ప్లస్ ఉన్నది ఇత్వ సంధి. చేతులెట్లా, చేతులు ప్లస్ ఎట్లా ఉత్వ సంధి. పైకెత్తి, పైకి ప్లస్ ఎత్తి ఇత్వ సంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ ఇత్వ సంధి. సారమంతా, సారము ప్లస్ అంతా ఉత్వ సంధి. ఆలస్యమయ్యింది, ఆలస్యము ప్లస్ అయింది ఉత్వ సంధి. దుర్భరమైన, దుర్భరము ప్లస్ అయిన ఉత్వ సంధి. రామేశ్వరము, రామ ప్లస్ ఈశ్వరము గుణసంధి. దానమొసంగి, దానము ప్లస్ ఒసంగి ఉత్వ సంధి. కవితలల్లిన, కవితలు ప్లస్ అల్లిన ఉత్వ సంధి. కపటముండు, కపటము ప్లస్ ఉండు ఉత్వ సంధి. బదులాడునే, బదులు ప్లస్ ఆడునే ఉత్వ సంధి. అతడెక్కడా, అతడు ప్లస్ ఎక్కడా ఉత్వ సంధి. బొమ్మనిచ్చను, బొమ్మను ప్లస్ ఇచ్చను ఉత్వ సంధి. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు ఇత్వ సంధి. మేనల్లుడు, మేనా ప్లస్ అల్లుడు అత్వ సంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు అత్వ సంధి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి అత్వ సంధి. రాముడతడు, రాముడు ప్లస్ అతడు ఉత్వ సంధి. సోముడతడు, సోముడు ప్లస్ అతడు ఉత్వ సంధి. మనముంటిమి, మనము ప్లస్ ఉంటిమి ఉత్వ సంధి. అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ ఉత్వ సంధి.
చెట్టెక్కి చెట్టు ప్లస్ ఎక్కి ఉత్వ సంధి వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ ఉత్వ సంధి ఎదురేగి ఎదురు ప్లస్ ఏగి ఉత్వ సంధి నూకలేసుకొని నూకలు ప్లస్ వేసుకొని ఉత్వ సంధి చూరెక్కి చూరు ప్లస్ ఎక్కి ఉత్వ సంధి ఎట్లున్నది ఎట్లు ప్లస్ ఉన్నది ఉత్వ సంధి నీవెక్కడ నీవు ప్లస్ ఎక్కడ ఉత్వ సంధి భీముడితడు భీముడు ప్లస్ ఇతడు ఉత్వ సంధి అతడెక్కడ అతడు ప్లస్ ఎక్కడ ఉత్వ సంధి ఇతడొకడు ఇతడు ప్లస్ ఒకడు ఉత్వ సంధి ఆటలాడు ఆటలు ప్లస్ ఆడు ఉత్వ సంధి ఏమది ఏమి ప్లస్ అది ఇత్వ సంధి ఎవరికెంత ఎవరికి ప్లస్ ఎంత ఇత్వ సంధి మరెప్పుడు మరి ప్లస్ ఎప్పుడు ఇత్వ సంధి అవేవి అవి ప్లస్ ఏవి ఇత్వ సంధి రావాలని రావాలి ప్లస్ అని ఇత్వ సంధి చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే ఇత్వ సంధి ఒక్కటే ఒక్కటి ప్లస్ ఏ ఇత్వ సంధి రానిదని రానిది ప్లస్ అని ఇత్వ సంధి నీటిని సుమంత నీటిని ప్లస్ ఇసుమంత ఇత్వ సంధి చెప్పినది ఏమి చెప్పినది ప్లస్ ఏమి ఇత్వ సంధి వచ్చిరప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు ఇత్వ సంధి ఎన్ని ఏని ఎన్ని ప్లస్ ఏని ఇత్వ సంధి మొదలయ్యింది మొదలు ప్లస్ అయ్యింది ఉత్వ సంధి మేల్కొల్పాడంటే మేల్కొల్పాడు ప్లస్ అంటే ఉత్వ సంధి ఉంటుందని ఉంటుంది ప్లస్ అని ఇత్వ సంధి నాకిప్పటికీ నాకు ప్లస్ ఇప్పటికీ ఉత్వ సంధి నైపుణ్యం ఉందో నైపుణ్యము ప్లస్ ఉందో ఉత్వ సంధి సచివాలయము శివాలయము శివ ప్లస్ ఆలయము సవర్ణ దీర్ఘ సంధి మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి భానుదయము భాను ప్లస్ ఉదయము సవర్ణ దీర్ఘ సంధి అత్యద్భుతము అతి ప్లస్ అద్భుతము యణాదేశ సంధి గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి అభ్యాగతులు అభి ప్లస్ అగతులు యణాదేశ సంధి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను కాబట్టి మీకు జస్ట్ చదువుతూ వెళ్తున్నాను. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను కాబట్టి అన్వాయుధాలు అణు ప్లస్ ఆయుధాలు యణాదేశ సంధి వదాన్యోత్తముడు వదాన్య ప్లస్ ఉత్తముడు గుణసంధి జగమెల్ల జగము ప్లస్ ఎల్ల ఉత్వ సంధి సయ్యాటలాడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉత్వ సంధి దారిని చిరి దారిని ప్లస్ ఇచ్చిరి ఇత్వ సంధి ధరాతలమెల్ల ధరాతలము ప్లస్ ఎల్ల ఉత్వ సంధి దిశాంచలం దిశ ప్లస్ అంచలం సవర్ణ దీర్ఘ సంధి శ్రావణాభ్రమం శ్రావణ ప్లస్ అభ్రం సవర్ణ దీర్ఘ సంధి మేనత్త మేనా ప్లస్ అత్త అత్వ సంధి ప్రాణాలు కోల్పోవు ప్రాణాలు ప్లస్ కోల్పోవు గసడ దవాదేశ సంధి. సో నేను మీకు గసడ దవాదేశ సంధి గురించి ఇంకా మీకు చెప్పలేదు కదా, ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాము. గసడ దవాదేశ సంధి అంటే ఏంటి? ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళంబుగానగు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పదము ప్రథమ విభక్తి ప్రత్యయులు డూమువాలు ఉండాలి. అలాగే రెండవ పదము పరుషాలు కచట తపల్లో ఏదో ఒకటి ఉండి రెండూ కలిస్తే గసడ దవల్లో ఏదో ఒకటి వస్తుంది. అర్థం కాలేదు కదా? సో మనకి ఇక్కడ ప్రాణాలు కోల్పోవుల ప్రాణాలు అనేది మొదటి పదం అవుతుందండి, కోల్పోవు అనేది రెండవ పదం అవుతుందా? సో ఇక్కడ మనకి పూర్వ పదము ప్రాణాలు అనే పదంలోని ప్రథమా విభక్తి ప్రత్యయాలు డూమువులలో ఈ చివరి పదము డూమువుల్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ లు అని ఉంది, ఓకేనా? అలాగే రెండవ పదము అంటే ఇది పరపదము, ఈ పరపదంలో మొదటి అక్షరము కచట తపలలో ఏదో ఒకటి ఉండాలి, కా ఉంది, ఓకేనా? సో ఇది పరమైనప్పుడు మనకి గజడ దబల్లో ఏదో ఒకటి వస్తుంది, ఇక్కడ గా వచ్చింది. సో చూసారా మనకి లు అనేది డూమువుల్లో
పూర్వపదము యొక్క చివరి అక్షరము డూము ఊలలో ఏదో ఒకటి ఉండాలి. పరపదము యొక్క మొదటి అక్షరము కచట తపల్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండూ కలిస్తే గజడ దబల్లో ఏదో ఒకటి రావాలి. దీన్ని మనము గసడ దవాదేశ సంధి అంటాము. సో క్లియర్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మూటగట్టు, మూటన్ ప్లస్ కట్టు సరళాదేశ సంధి అండి. సరళాదేశ సంధి గురించి నేను డిస్కస్ చేస్తానా? సో మరొకసారి చూసుకుందాము. సో సరళాదేశ సంధి అంటే ధృత ప్రకృతికం మీద పరుషాలకు సరళాలగు. ధృత ప్రకృతికం అంటే ఏంటి? నకారము. ఈ నకారము మనకి ధృత ప్రకృతికము అవుతుందండి. ఈ ధృత ప్రకృతం మీద పరుషాలకు సరళాలుగా వస్తాయి. ఇవి పరుషాలు కదా, మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇది గజడ దబలు అనేవి సరళాలు. సో పరుషాలు అంటే కచట దబలు పరమైనప్పుడు గజడ దబలు వస్తే దాన్ని మనము ఈ యొక్క సరళాదేశ సంధి అంటాము. అర్థమైంది కదా. ధృత ప్రకృతికము ఈ నకారానికి పరుషాలు, ఈ పరుషాలు వస్తే ఇక్కడ మనకి సరళాలు అనేవి వస్తాయి, ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి దీన్ని మనము సరళాదేశ సంధి అని అంటాము. ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషణంగా వస్తాయి. సో దీన్ని మనము సరళాదేశ సంధి అంటాము. మూటగట్టు, మూటన్ ప్లస్ కట్టు సరళాదేశ సంధి. నకారానికి కచట తప్పలు పరమైతే గజడ దబలు ఏకాదేశంగా వస్తాయి. సో దీన్ని మనము సరళాదేశ సంధి అంటాము. నెక్స్ట్ ఆసు ఓయిట, ఆసు ప్లస్ ఓయిట గసడ దవాదేశ సంధి ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ కాలు సేతులు, కాలు ప్లస్ సేతులు చేతులు గసడ దవాదేశ సంధి. సో నెక్స్ట్ ప్రపంచమంతా, ప్రపంచము ప్లస్ అంతా ఉత్వ సంధి. అత్యద్భుతము, అతి ప్లస్ అద్భుతము యణాదేశ సంధి. సచివాలయము, సచివ ప్లస్ ఆలయము సవర్ణ దీర్ఘ సంధి. నీరవుతుంది, నీరు ప్లస్ అవుతుంది ఉత్వ సంధి. ఎత్తులకు ఎదిగిన, ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఉత్వ సంధి. పేరవుతుంది, పేరు ప్లస్ అవుతుంది ఉత్వ సంధి. దేవాలయాలు, దేవ ప్లస్ ఆలయాలు సవర్ణ దీర్ఘ సంధి. అశ్వరూఢుడు, అశ్వ ప్లస్ రూఢుడు సవర్ణ దీర్ఘ సంధి. రాజాజ్ఞ, రాజా ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. విమానాశ్రయము, విమాన ప్లస్ ఆశ్రయము సవర్ణ దీర్ఘ సంధి. జ్ఞాపకం ఉండటము, జ్ఞాపకము ప్లస్ ఉండటము ఉత్వ సంధి. శరీరాకృతి, శరీర ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నత, మహా ప్లస్ ఉన్నత గుణ సంధి. జీవితాన్నంత, జీవితాన్ని ప్లస్ అంత ఇత్వ సంధి. ప్రత్యర్థి, ప్రతి ప్లస్ అర్థి యణాదేశ సంధి. చెప్పినప్పటికీ, చెప్పిన ప్లస్ అప్పటికి అత్వ సంధి. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రేడిత సంధి. ఆల్రెడీ వీటన్నింటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసాను. సో లైవ్లో ఎవరైనా లాస్ట్లో వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి. ఎట్లని, ఎట్లు ప్లస్ అని ఉత్వ సంధి. కాలమంటూ, కాలము ప్లస్ అంటూ ఉత్వ సంధి. పరుగులయ్యే, పరుగులు ప్లస్ అయ్యే ఉత్వ సంధి. పోయినాడంటే, పోయినాడు ప్లస్ అంటే ఉత్వ సంధి. ఏమని, ఏమి ప్లస్ అని ఉత్వ సంధి. కాదనుకున్నాడు, కాదు ప్లస్ అనుకున్నాడు ఉత్వ సంధి. పిల్లలందరూ, పిల్లలు ప్లస్ అందరూ ఉత్వ సంధి. కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. కుండలమొప్పు, కుండలము ప్లస్ ఒప్పు ఉత్వ సంధి. వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర నాకిష్టమైనటువంటి స్వామి గుణ సంధి వెంకటేశ్వర. యోధులనేకులు, యోధులు ప్లస్ అనేకులు ఉత్వ సంధి. కోపోద్రిక్తులై, కోప ప్లస్ ఉద్రిక్తులై గుణ సంధి. సిద్ధాంతము, సిద్ధ ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి. సత్యాహింసలు, సత్య ప్లస్ అహింసలు సవర్ణ దీర్ఘ సంధి. జగములేలు, జగము ప్లస్ ఏలు ఉత్వ సంధి. ఇన్నెలంతా, ఈ ప్లస్ నెలంతా త్రిక సంధి. ఆల్రెడీ చెప్పేశాను. త్రికము మీది అసంయుక్త హొలనకు ద్విత్వంబు బహుళంబుగానగని. సో ఇది కూడా మీరు చూసుకోండి. నీరాట, నీరు ప్లస్ ఆట ఉత్వ సంధి. రావణుడు కొనిపోయే, రావణుడు ప్లస్ కొనిపోయే గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి గురించి మనము చెప్పుకున్నాము ఆల్రెడీ.
ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయని. సో పూర్వపదంలోని డూమువులు ఉండాలి, పరపదంలో మొదటి అక్షరాలు మనకి ఏముండాలి, ఖచ్చితతప్పులు ఉండాలి. అప్పుడు మనకి గసడదవల్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి దీన్ని మనము గసడదవాదేశ సంధి అంటామని చెప్పుకున్నాము. నెక్స్ట్ రాముడు సనుదించు, రాముడు ప్లస్ చనుదించి గసడదవాదేశ సంధి. వారు దనిసిరి, వారు ప్లస్ తనిసిరి, ఇక్కడ మనకి ఇవ్వలేదు కదా, సో చూసుకోండి. వాడు ఓయే, వాడు ప్లస్ పోయే గసడదవాదేశ సంధి. మనకెందుకు, మనకు ప్లస్ ఎందుకు ఉత్వ సంధి. విషాదాంతము, విషాద ప్లస్ అంతము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మేమెంత, మేము ప్లస్ ఎంత ఉత్వ సంధి. ఎవరికి ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఉన్నాయి ఇత్వ సంధి. విచిత్రమైన, విచిత్రము ప్లస్ అయిన ఉత్వ సంధి. అభ్యుదయము, అభి ప్లస్ ఉదయము యణాదేశ సంధి. గుర్వాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ యణాదేశ సంధి. మాత్రాంశ, మాతృ ప్లస్ అంశ యణాదేశ సంధి. మధ్వరి, మధు ప్లస్ అరి యణాదేశ సంధి. ఎవరికున్నాయి, ఎవరికి ప్లస్ ఉన్నాయి ఇత్వ సంధి. విచిత్రమైన, విచిత్రము ప్లస్ అయిన ఉత్వ సంధి. అభ్యుదయము, అభి ప్లస్ ఉదయము యణాదేశ సంధి. గుర్వాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ యణాదేశ సంధి. మాత్రంశ, మాతృ ప్లస్ అంశ యణాదేశ సంధి. మధ్వరి, మధు ప్లస్ అరి యణాదేశ సంధి. స్వాగతం, సు ప్లస్ ఆగతం యణాదేశ సంధి. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకము యణాదేశ సంధి. నెక్స్ట్ అణ్వస్త్రం, అణు ప్లస్ అస్త్రం యణాదేశ సంధి. మాతృపదేశం, మాతృ ప్లస్ ఉపదేశం యణాదేశ సంధి. అత్యవసరం, అతి ప్లస్ అవసరం యణాదేశ సంధి. అపార్థం, అపా ప్లస్ అర్ధం సవర్ణ దీర్ఘ సంధి. గొంతెత్తి, గొంతు ప్లస్ ఎత్తి ఉత్వ సంధి. కళోపాసనం, కళా ప్లస్ ఉపాసనం గుణసంధి. తనకెంతో, తనకున్ ప్లస్ ఎంతో ఉత్వ సంధి. ఉన్నతమైన, ఉన్నతము ప్లస్ అయిన ఉత్వ సంధి. రసానందం, రస ప్లస్ ఆనందం సవర్ణ దీర్ఘ సంధి. దినములెన్ని, దినములు ప్లస్ ఎన్ని ఉత్వ సంధి. లొల్లి అనుచు, లొల్లి ప్లస్ అనుచు ఎడాగమ సంధి. ఎడాగమ సంధి గురించి మనం చెప్పుకున్నామా, చెప్పుకున్నాం కదా. ఈ కారం అనేది యాకి పొల్లు కారం అనేది మనకి ఆగమంగా వచ్చి చేరుతుంది, మనకి ఇక్కడ సంధి అనేది లేని చోట. కాబట్టి దాన్ని మనం ఎడాగమ సంధి అంటామని ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ రోజులైన, రోజులు ప్లస్ అయిన ఉత్వ సంధి. ఆదరాభిమానము, ఆదర ప్లస్ అభిమానము సవర్ణ దీర్ఘ సంధి. లేదనకుండా, లేదనక ప్లస్ ఉండ, ఉండ అంటే లడ్డొండ కాదండి, ఇక్కడ లేదనకుండా అత్వ సంధి. వీలైతే, వీలు ప్లస్ అయితే ఉత్వ సంధి. కావలసినవన్నీ, కావలసినవి ప్లస్ అన్నీ, మనకు అన్నీ కావాలి కాబట్టి ఇత్వ సంధి. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు టా కింద టకారం పలికింది కాబట్టి ఆమ్రేడిత సంధి. ఓకే, సో ఇక్కడితో అయితే మనకి మొత్తం ఎన్నైతే మనకి సందులు ఉన్నాయో అవన్నీ కూడా నేర్చేసుకున్నాము టోటల్ టెక్స్ట్ బుక్స్ నుంచి. సో లాస్ట్లో ఎవరైనా లైవ్లోకి వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, ఎందుకంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్తో నేను వివరించేస్తాను. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది, మీకు మొత్తం ఇచ్చేసినట్టేనండి. ఆల్రెడీ బిట్స్ కూడా చేసున్నానని చెప్పాను కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడకపోతే అది చూడండి, ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూడకపోతే ఇది కూడా చూడండి. ఈ రెండు కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాకు మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కూడా ఉండాలి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన రత్న మేడం గారి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో టెలిగ్రామ్ ఛానల్లోకి అంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అన్నా కూడా మీకు ఆ లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లేదు అంటే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మాత్రం ఆ యొక్క లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. అందులో ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అలాగే క్విజెస్ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ రత్న మేడంని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.